రైట్. కరువు పరిస్థితులు వచ్చినా, ఎల్నినో లాంటి ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కోవాలనుకున్నా, ఒకవేళ వర్షాలు తగ్గినా సరే పెరుగుతుంటాయి మనందరికీ కూడా టెన్షన్స్. కానీ వీటన్నిటికీ కూడా చెక్ పెడుతున్నారు 3 గ్రామాల రైతన్నలు. సామూహికంగా నిర్మించిన వాటర్ పాండ్స్ ఇప్పుడు రైతులకు ఫ్యూచర్ సెక్యూరిటీగా మారుతున్నాయి. ఒకప్పుడు కళ్ల ముందే పారిపోయిన వర్షపు నీళ్లు ఇప్పుడు పొలాల్లోనే నిలిచి పంటలకు గ్యారంటీ ఇస్తుంది. ఒకప్పుడు వాన పడితేనే పంట, పడకపోతే కరువు. కానీ ఇప్పుడు పడిన ప్రతి చుక్కను పట్టేసి కరువుకి ఛాలెంజ్ విసురుతున్నాయి ఈ గ్రామాలు. మెదక్ జిల్లాలోని ముక్తాపూర్, పూసల్పాడు, పిర్లతాండా గ్రామాలది ఒకే మిషన్. వాగుకు అడ్డంగా వాటర్ పాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని స్టోర్ చేసుకుంటున్నాయి. సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు, లోకల్గా దొరికే రాళ్ళు, మట్టి, మోరంతోనే సాలిడ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికే ఈ కుంటలు ఫుల్ అయ్యాయి. ఆ నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకుతూ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ను పెంచుతుంది. ఒకప్పుడు మంజీరాలో కలిసిపోయిన ప్రవాహం ఇప్పుడు బోర్లకు బూస్ట్ ఇస్తుంది. పొలాలకు బ్యాకప్, పంటలకు కాన్ఫిడెన్స్, రైతులకు కొత్త హోప్స్ ఇస్తున్నాయి ఈ నయా పాండ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో అనే పదం అందరికి వినబడుతుంది. దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి డాక్టర్ ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్ గారు మా ప్రాంతంలో ఎన్జిఓ సహకారంతో మరియు అతని కృషితో మా ప్రాంతంలో 6 భారీ కమ్యూనిటీ వాటర్ సోక్పిట్లను మరి ఇంకుడు గుంతలను తీయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పీర్ల తాండలోని కింది తాండలో బోర్ అన్ని రీఛార్జ్ అవుతున్నాయి. అదే విధంగా ఇక్కడ ఎన్నో మూగజీవులన్నీ ఆ వాటర్ ని తాగుతున్నాయి. మరి రైతులు కూడా ఆ వాటర్ ని ఉపయోగిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్, పర్యావరణవేత్త పాలడుగు జ్ఞానేశ్వర్ ఉన్నట్లు చెప్తున్నారు గ్రామస్తులు. ప్రజల్లో అవగాహన పెంచి అందరినీ ఒకే ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వాటర్ పాండ్స్ రైతులకే కాదు, పశువులు, పక్షులకు, ఇతర జీవరాశులకు లైఫ్ లైన్ గా మారాయి.